Yes, Johar. Is question visible to you? Because this is pretty required. A can do a work as B and C can do. So this is A ఎంతైతే వర్క్ చేస్తుందో అది దేనికి సమానం అంటే B అండ్ C కి సమానం అని చెప్పారు. అండ్ ద అదర్ పాయింట్ ఈస్ A అండ్ B together they can do a piece of work in 9 hours 36 minutes. సో అవర్స్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి 36/60 అవర్స్లో కన్వర్ట్ చేశా. సో నాకు 9 hours 3/5 అనేది నాకు వస్తుంది. సో దిస్ ఈజ్ A + B. సో దీని తర్వాత C can do it in 48 hours అనే విషయం కూడా తెలుస్తుంది. సో నాకు ఇక్కడ ఉన్న పాయింట్స్లో నేను తీసుకోవాల్సింది ఏంటి అంటే A = B + C అనేది విషయం నాకు తెలుసు కాబట్టి నేను A ఇన్ ప్లేస్ ఆఫ్ ఏ బదులు B అనే వ్యక్తిని C అనే వ్యక్తిని వర్క్ చేస్తున్నారని అనుకుంటా. టిల్ నౌ ఈజ్ దట్ క్లియర్ జోహర్? A B అండ్ Cకి ఈక్వల్ అండ్ A అండ్ B 9:36/60 అవర్స్లో కంప్లీట్ చేస్తారు. A అండ్ B 9:3/5 అవర్స్లో కంప్లీట్ చేస్తారు. C వచ్చేసి 48 అవర్స్లో కంప్లీట్ చేస్తారు. నౌ ఇన్ ఏ ప్లేస్ ఆఫ్ A ఐ కెన్ యూజ్ B అండ్ C. సో B అండ్ C అని రాసా. నాకు కామన్గా ఉండేది B తెలుసు. సో ఇట్స్ 9:3/5 అవర్స్. సో ఈ ఈక్వేషన్ని ఇలా రాయొచ్చు. సో A బదులు నేను B + C అని రాసుకోవచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ టైప్ V ఇన్ ద కమెంట్ బాక్స్. రైట్. నౌ ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే 9/3/5 అంటే ఏంటి అంటే B + B అంటే 2B ప్లస్ C అనేది Cనే. ఓకే. నెక్స్ట్ నాకు 9/3/5 అంటే 48/5. ఇప్పుడు నా లాజిక్ ప్రకారం 48కి 48/5 అవర్స్కి అంటే ఇది A ఇది B అనుకుందాం. ఇది A ఇది B అనుకుందాం. సో ఇది 48 ఇది 48/5. దీనికి LCM ఎంత అంటే నాకు వర్క్ ఎంత ఉందో తెలుస్తుంది. తొందరగా క్యాలిక్యులేట్ చేసేదానికి నాకు ఈజీ అవుతుంది. సో అంతవరకు ఎస్ రైట్. సో ఇప్పుడు 48కి 48/5కి వర్క్స్ LCM ఎంత తీసుకోవచ్చు అంటే LCM ఈజ్ 48 అని తీసుకోవచ్చు. ఎందుకు 48కి 48/5కి LCM ఆఫ్ 48/5 ఈజ్ 48. కాబట్టి ఇది ఇన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ ఉంటుంది అన్న విషయం నాకు క్లారిటీగా అర్థమైంది. అంటే ఇప్పుడు ఎఫిషియన్సీకి వస్తా. C 48 అవర్స్లో వర్క్ కంప్లీట్ చేయాలంటే 48 యూనిట్స్ ఆఫ్ వర్క్స్ ఉన్నాయి. నాకు 48 చాక్లెట్స్ ఉన్నాయి. 48 అవర్స్లో C తినాలి అంటే ఒక్కొక్క అవర్కి ఒక చాక్లెట్ తింటేనే అది పాసిబుల్ అవుతుంది. ఎస్ ఆర్ నో? సో 48 చాక్లెట్స్ ఉన్నాయి. 48 అవర్స్ పడుతుందంటే 1 అవర్కి ఒక చాక్లెట్ మాత్రమే తినగలుగుతా. 1 అవర్కి ఒక చాక్లెట్ మాత్రమే తినగలుగుతాడు. ఎవరు? C గురించి చెప్తున్నా. కానీ 2 Bలు ఒక C ఎన్ని తినగలదనేది పాయింట్ కావాలి కదా. వీళ్ళు ఎన్ని తినగలుగుతారు? 5 తినగలుగుతారని నాకు తెలిసింది ఇక్కడ. ఎలా? 48/5 అవర్స్లో కంప్లీట్ అవుతుందంటే 5 తింటేనే కదా 48/5 అని రాయగలిగేది. సో ఈ 2 Bలు ఒక C వచ్చేసి 5 తినగలుగుతాయి. C వచ్చేసి 1 మాత్రమే తినగలుగుతాడు. C 1 ఇక్కడ తెలిసినప్పుడు ఇక్కడ వాల్యూ C బదులు 1 అని తెలుసు కదా. 2B + C = 5 ఇంతే కదా. ఒక B ఎన్ని తినగలుగుతుందో నాకు తెలుస్తుంది. ఒక B ఎన్ని తినగలుగుతుంది? B ఈజ్ 2. వెన్ B ఈజ్ 2 నాకు ఇప్పుడు తెలిసింది ఏంటి? నాకు కావాల్సింది B కదా. సో B 2 చాక్లెట్లు తినగలదు అని ఎప్పుడైతే తెలిసిందో ఎన్ని చాక్లెట్లు ఉన్నాయి? 48 చాక్లెట్స్ ఉన్నాయి. సో 1 గంటకు 2 చాక్లెట్లు తింటే B ఎన్ని గంటల్లో 48 చాక్లెట్స్ తినగలదంటే సో దిస్ ఇంప్లైస్ 48 చాక్లెట్స్ ఉన్నాయి, తినగలిగేది 2. సో ఆన్సర్ ఈస్ 24 అవర్స్ అనే విషయం తెలుస్తుంది. ఇఫ్ దిస్ ఈజ్ వెరీ క్లియర్ టైప్ V ఇన్ ద కమెంట్ బాక్స్. లాస్ట్ స్టెప్ ఈస్ 48 నంబర్ ఆఫ్ యూనిట్స్ చాక్లెట్స్ 48 చాక్లెట్స్ ఉన్నాయి. ఓకే. నువ్వు గంటకు 2 చాక్లెట్లు తినగలుగుతావు. ఎన్ని గంటల్లో అయిపోతుంది? ఎన్ని గంటల్లో? by 2.
ఈ బై 2 అనేది తెలిసిందా? ఓకే. బి అనేది 2 ఎలా వచ్చిందంటే సబ్స్టిట్యూట్ 2b + 1 = 5 అనేది తెలిస్తే 2b = 5 - 1. సో b = 4/2. సో వాల్యూ is 2. Is this clear? Yes or no? How I am getting C means 48 అవర్స్లో తను చాక్లెట్స్ తినగలుగుతాడు అని తెలుసు నాకు. C 48 అవర్స్లో చాక్లెట్స్ తినగలుగుతాడు. ఓకే. అయితే 48 చాక్లెట్స్ ఉన్నాయి. ఒక గంటకి 1 అవర్కి ఎన్ని చాక్లెట్స్ తింటే 48లో అయిపోతుంది అంటే 48 / 48 కదా, 1 అని తెలుస్తుంది కదా ఇక్కడే. సో దిస్ ఈజ్ వాట్ ఎఫిషియన్సీ. ప్రతిసారి మనము డివిజన్ ఎందుకు చేస్తాము, తర్వాత అడిషన్ ఎందుకు చేస్తాము, తర్వాత డివిజన్ మల్టిప్లికేషన్ ఎందుకు చేస్తామంటే ఇక్కడ నుంచి ఇక్కడికి లాజిక్ అంతే. జస్ట్ డివైడ్ చేస్తే ఆ వాల్యూ వస్తుంది, ఆ వాల్యూ తీసుకుని వచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తాం. ఓకే, గుడ్, వెరీ గుడ్. Okay, right. So Mr. Vijay divides to leave 100 acres of his land to his 3 daughters. ముగ్గురు daughters కి విజయ, సునంద అండ్ అనసూయ, VSA అనే ముగ్గురు daughters కి ఇస్తున్నాడు. ఇన్ a proportion of 1/3, 1/4 and 1/5 respectively. 1/3, 1/4 and 1/5 రెస్పెక్టివ్లీ అన్నాడు. అంటే 1/3 అంటే 1/3, 1/4 అండ్ 1/5. బట్ విజయ సడన్లీ ఎక్స్పైర్స్, విజయ చనిపోయిందంట. నౌ హౌ షుడ్ విజయ్ డివైడ్ ద ల్యాండ్ బిట్వీన్ సునంద అండ్ అనసూయ? సునంద అండ్ అనసూయకి మధ్యలో ఏ విధంగా తను డిస్ట్రిబ్యూట్ చేస్తాడు అన్నది క్వశ్చన్, అన్నది పాయింట్. సో ఈజ్ క్వశ్చన్ క్లియర్? ఈజ్ క్వశ్చన్ క్లియర్? ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ టైప్ సి. యా, రైట్. సో విజయ, సునంద, అనసూయ. విజయ ఎక్స్పైర్ అయింది కాబట్టి విజయ షేర్ మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేస్తాం. 1/4 అండ్ 1/5 ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఉంది. అండ్ 1/3 ఈ పార్ట్ మాత్రమే డివైడ్ చేస్తే చాలు. ఏ విధంగా? 4:5 రేషియోలో. అంటే 1/4 అండ్ 1/5 అంటే రివర్స్ చేసేస్తే 4:5 రూపంలోకి ఇది వచ్చేస్తుంది. లేదా ఇది డైరెక్ట్గా మొత్తం అంతా 5, 4, 3 ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి, 5, 4, 3 ఎల్సిఎం తీసుకొని చెయ్యొచ్చు. లేదా ఇది యూ కీప్, దీని రేషియోనే ఏ విధంగా తీసుకోవచ్చు, రివర్స్ కాబట్టి. సో 4, 5 టైమ్ 20, 3, 5 టైమ్ 15 అండ్ 4, 3 టైమ్ 12 ఈ రేషియోలో ఉంటుంది అన్న విషయం కూడా మనం చెప్పగలుగుతాం. సో 20, 15, 12 ఈ రేషియోలో వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకోవాల్సి వస్తుంది. రైట్. సో ఈ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేసుకోవాల్సి వస్తుంది. లేదు, ఇది తెలియదు. 3, 4, 5 ఎల్సిఎం ఈజ్ 60. 3 హౌ మెనీ టైమ్స్? 1/3 అన్నాం. 60లో 1/3 ఈజ్ 20. 60లో 1/4 ఈజ్ 15. 60లో 1/5 ఈజ్ 12. అంటే ఏం చేస్తున్నాం ఇక్కడ? 60ని 1/3, 1/4, 1/5గా తీసుకున్నాం. అంటే 60 అనే నెంబర్ అయితే ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేసాం. తనకు 100 ఎకరాలు కదా, తనది 100 ఎకరాలు. 100 ఎకరాల్లో ఈ 20ని డిస్ట్రిబ్యూట్ చేసేయాలి వేరే వాళ్ళకి. సో ఇక్కడ నంబర్ 4, 5 అనేది వాల్యూ ఉంది. సో ఇది రేషియో ఏమవుతుంది? 4, 5 అంటే 20 తీసుకుంటాం. 20 తీసుకుంటే 5, 4 టైం 5, 4 టైం
అండ్ 4 5 టైం. ఎప్పుడైనా సరే 2 ఉంటే జస్ట్ రెసిప్రోకల్ చేసేయచ్చు, ప్రాబ్లం లేదు. సో కానీ ఇది రివర్స్లో ఉంది ఆల్రెడీ, 1/4 అండ్ 1/5. కాబట్టి 4 ఇక్కడికి వచ్చేసింది, 5 ఇక్కడికి వచ్చేసింది. 4:5. 4 + 5 ఎంత అంటే 9 పార్ట్స్. 4 + 5 ఎంత అంటే 9 పార్ట్స్. అంటే వీళ్ళిద్దరు ఏదన్నా డివిజన్ చేసుకోవాలంటే డివైడెడ్ బై 9గా చేసుకోవాల్సి వస్తుంది, ఇంకా వేరేదేం అవసరం లేదు. ఉన్నది ఏ వాల్యూ అయినా సరే డివైడెడ్ బై 9 అని చేయాల్సి వస్తుంది. డివైడెడ్ బై 9 ఉన్నది ఇది ఒక్క ఆప్షనే. కాబట్టి ఏం ఆలోచించకుండా 500/9 400/9 అని చెప్పేయచ్చు. నేను నెక్స్ట్ ప్రొసీడ్ కావాల్సిన అవసరం లేదు, ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సిన అవసరమే లేదు. యాక్చువల్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే దిస్ ఈజ్ ఓవర్ ఎట్ ప్రెజెంట్. కానీ మనకు ప్రొసీజర్ ప్రకారం తెలియాలి అంటే ఉన్నవి 100 ఎకరాలు. 100 ఎకరాలలో తను ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడంటే 20:15:12 రేషియోలో తను డివైడ్ చేస్తున్నాడు. ఓకే, 20:15:12. కానీ ఇక్కడ పాయింట్ ఇంకొక పాయింట్ ఏంటంటే తను కంప్లీట్గా 100 ఎకరాలు ఇవ్వడంలా, మొత్తం డివైడ్ చేయడంలా 1/5 1/3. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. బాగా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ అది. ఫస్ట్ ఆ పాయింట్ అర్థమైందా? నేను ఇప్పుడు రాసింది ఇంకోసారి చెప్తా చూడండి. 1/3 అంటే ఏంటి అంటే 33 1/3%. 1/5 అంటే 1/4 అంటే ఏంటంటే 25%. 1/5 అంటే 20%. ఇదంతా కలిపితే 100 అవుతుందా? 100% అవుతుందా? ఐఎమ్ ఆస్కింగ్ యూ గైస్, 100% అవుతుందా? 33 1/3 అస్సలు కాదు. అంటే 100% టోటల్గా ఇవ్వట్లేదు, తను కొంత భాగమే ఇస్తున్నాడు. సో ఆ ఇచ్చే భాగంలోనే తను డిస్ట్రిబ్యూట్ చేస్తాడు, కానీ తనకు ఉన్న ఆస్తి అంతా పంచట్లేదు. సో దిస్ ఈజ్ నాట్ ఈక్వల్. కాబట్టి అందుకు ఇట్లా తొందరగా వెళ్ళిపోయాం. సో అది యాక్చువల్గా ప్రాసెస్ ప్రకారం చేయాలంటే శివ ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 100 33 1/3 25 20 అని ఉంది కదా, సింపుల్గా ఆలోచిద్దాం. 100 అనేది ఇక్కడ 100కి సరిపోయింది. కాబట్టి 25% 20 అంటే ఏంటి తెలుసా? 25 ఎకరాలు 20 ఎకరాలు. బ్యాలెన్స్ ఉన్నది 33.5 ఎకరా కదా, 33.5 ఎకరా 4:5 రేషియోలో డివైడ్ చేసి దానికి యాడ్ చేసేయాలి. ఆన్సర్ విల్ బి ఓవర్. ఈజ్ దిస్ క్లియర్? ఎస్ ఆర్ నో? యాక్చువల్గా చేయాల్సింది అది ప్రాసెస్. ఎలా డివైడ్ చేయాలి సార్? 33.5 ఎకర్ని 4:5 రేషియోలో 4:5 రేషియోలో డివైడ్ చేయాల్సి వస్తుంది. కానీ ఓకే, కానీ ఈ క్వశ్చన్లో ఒక ఫ్లా ఉంది. ఏంటి ఆ ఫ్లా అంటే తను ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పింది వచ్చేసి ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేసేది. కానీ ఓకే 33 1/3% అంటే ఎంత? 33.33 ఏకర్సే కదా. 4:5 రేషియోలో డివైడ్ చేస్తే యూ విల్ గెట్ యువర్ వాల్యూస్. సో ఇంతకుముందు 25 ఉండేది, 25 ప్లస్ ఈ వాల్యూ. ఇక్కడ 20 ఉండేది, 20 ప్లస్ ఈ వాల్యూ. సో ఇతను ఎవరు? ఏ. ఇది యాక్చువల్ వాల్యూ 100 ఏకర్స్లో ఎంత వస్తుంది అని చెప్పేది. ఈజ్ దిస్ క్లియర్? క్లియర్ సార్. అది ఎలా అంటే అక్కడి నుంచి ఎలా కనుక్కోవాలి సార్? అది 4/9 33.3 ని డివైడ్ చేయాలంటే ఇంకా క్యాల్కులేషన్. నో 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 నో, యు ఆర్ నాట్ సపోజ్ టు డూ. ఎలా చేయాలనేది కాదు, ప్రొసీజర్ ఏంటి అనే దానికి నేను చెప్పేది. పాయింట్ అర్థమైందా? అంటే ఇంకా చేయకుండా ఇంకా 1/4 1/5 అంటేనే 9 అనేసి ఇంకా ఏ అని ఇక్కడ వదిలేసింది సార్. అంతే. యా అంతే, ఆ లాజిక్ ఒక్కటి చాలు, దీనికి ఇంకా ఏం అవసరం లేదు. కానీ ఆలోచించేదానికి ప్రొసీజర్ కూడా నెససరీ కాబట్టి నేను చెప్తున్నా అంతే. ఇస్ దట్ క్లియర్? ఇదంతా చేయకూడదు అసలు, ఇదంతా చేయాలనే ఇంటెన్షన్తో ఆ క్వశ్చన్ ఇచ్చేది. రైట్, మూవింగ్ టు ద నెక్స్ట్. హియర్ ద క్వశ్చన్ ఈస్